ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం మనందరం కూడా చదువుతామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని కన్నులు ఎవరిపైన ఉన్నవి? దేవుడు ఎవరిని దృష్టించుచున్నాడు, ఎవరిని చూచుచున్నాడంటే నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయంట. ఆయన చెవులు ఎవరి వైపు ఒగ్గి ఉన్నాయంటే వారి ప్రార్థనల వైపుకు ఒగ్గి ఉన్నాయి. ఈరోజు చాలాసార్లు మనం అడుగుతుంటాం కదా, ప్రభా నా పరిస్థితిని చూస్తున్నావా? నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమను నువ్వు చూస్తున్నావా ప్రభా? నా జీవితంలో కలుగుతున్న ఈ పరిస్థితి నీకు తెలుసా ప్రభా అని చెప్పి చాలాసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం. మనం అడుగుతుంటాం, ప్రభు నన్ను చూడట్లేదేమో, ప్రభుకి నా పరిస్థితి తెలియదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎవరిని ప్రభు చూస్తున్నాడు అంటే ఆయన కన్నులు ఎవరి వైపు ఆసక్తిగా గమనిస్తున్నాయంటే నీతిమంతుల వైపు ఆయన చూపులు ఉన్నాయి. ఆయన కను దృష్టి నిలిపి ఉన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ నీతి కలిగి ఉండండి. నోవాహు నీతిపరుడై ఉన్నాడంట. భూమి మీద మనుషులందరూ కూడా చెడిపోయినప్పుడు, వారి ప్రవర్తన అంతా చెడిపోయినప్పుడు నోవాహు దేవుని దృష్టి ఎందుకు కృప పొందుకున్నాడు? ఎలా కృప పొందుకున్నాడంటే నోవాహు ఒక్కడే నీతిమంతుడై ఉన్నాడంట. తర్వాత అబ్రాహాము నీతిమంతుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యోసేపు కావచ్చు, యోసేపు కూడా నీతిపరుడై ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కనుదృష్టి నీ పైన ఉండాలి. ప్రభు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ఆయన సమాధానాన్ని కలగచేయాలంటే నువ్వు ఎలా జీవించాలంటే నీతి కలిగి ఉండాలి. ఈరోజు నీతిని కలిగి జీవిస్తున్నావా? యథార్థమైన భక్తిని, యథార్థమైన హృదయాన్ని కలిగి జీవించగలుగుతున్నావా? నీ నీతిని నిశ్చయంగా నువ్వు విడిచిపెట్టకూడదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతికి ప్రతిఫలముగా బహుమానం కలుగుతుందని ప్రభు అనేకమైన వాగ్దానాలను నీతిమంతుల కొరకు సిద్ధపరిచి ఉంచున్నాడు. ప్రభు తన కన్నులను నిలుపుతాడంట. ఈరోజు నీతి కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయంగా ఒక ప్రభు సన్నిధిలో ఒక ఉన్నతమైన తీర్మానం తీసుకోండి. ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ఆయన నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండాల్సి వస్తుందేమో, ఉద్యోగాన్ని కోల్పోతానేమో. నీతి కలిగి ఉంటే అయ్యో నాకు వచ్చే అవకాశం రాదండి, నా ఉద్యోగంలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటాను, నా ఉద్యోగంలో నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను, నేను నీతి కలిగి జీవించలేను, యథార్థంగా నేను జీవించలేను, యథార్థమైన భక్తి నేను చేయలేనండి, యథార్థంగా నేను ఉండలేనండి. నేను నీతి కలిగి ఉంటే నా మీదకి నిందలు వస్తాయి, నేను నీతి కలిగి ఉంటే నా మీద సమస్యలు వస్తాయి, నేను నీతి కలిగి ఉంటే నా కుటుంబం అంతా ఆకలితో ఉండాలి అని చాలా మంది అక్రమమైన, అన్యాయమైన, అవినీతి మార్గాల్లో వెళ్తూ ఈరోజు ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. యోసేపు నీతిపరుడై ఉన్నాడండి. ఎంత నీతిపరుడు అంటే దేవునికి విరోధమైన కార్యాన్ని నేను చేయకూడదని చెప్పి చెరసాలలో ఉండడానికైనా సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు అతని నీతిని చూశాడు. కాబట్టి ఏ దేశంలో అయితే చెరసాలలో ఉన్నాడో, ఏ దేశంలో అయితే బానిసగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే వస్త్రహీనుడుగా యోసేపుని నిలబెట్టారో అదే వీధులలో, అదే దేశంలో ప్రధానమంత్రిగా ఒక ఉన్నతమైన స్థానంలో యోసేపును దేవుడు హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీతి కలిగి జీవిస్తున్నప్పుడు కొద్ది కాలం నీ జీవితంలో నిందలు కలుగుతుండొచ్చు. నీతిని అనుసరించి నడుచుకుని వాళ్ళారా, మనుషులు పెట్టు నిందకు భయపడకండి అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి కలిగి జీవిస్తున్నప్పుడు నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, ఆకలితో, వేదనతో, లేమితో ఉండవలసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ నీతిని మాత్రం విడిచిపెట్టకండి. నిశ్చయంగా నీతి కలిగి ఉంటే ప్రభు మనల్ని దృష్టించే దేవుడు. నీతి కలిగి జీవిస్తే ప్రభు తన కను దృష్టిని మన పైన నిలిపే దేవుడు. మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు చాలా మంది వారికి ప్రార్థనకు సమాధానం రావట్లేదు. ఎంత ప్రార్థించినా ప్రభు వారి ప్రార్థన వినట్లేదు, వారికి మొదలుపెట్టిన వారికి సహాయం దొరకట్లేదు అని అనేకులు ప్రభు సన్నిధిలో పోరాడుతుంటారు. ప్రభు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత మొరపెడుతున్నాను, ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకు నాకు ఆశీర్వాదం కలగట్లేదు, అన్నీ ఉన్నాయి నాకు సమాధానం లేదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. చాలా మంది నిజంగా అంటే అక్రమంగా, అన్యాయంగా వెళ్ళి నీతిని విడిచిపెట్టి నీతిని అమ్మి వేసుకొని అనే చెప్పాలి, నీతిని అమ్మి వేసుకొని అక్రమంగా ఎన్నో సమకూర్చుకుంటూ ఉంటారు. ఎన్నో లేని అంటే అక్రమంగా, అన్యాయంగా ఎన్నో సమకూర్చుకొని ఉంటారు. కానీ వారి జీవితాల్లో అనారోగ్యాలు, కుటుంబ
పరమైన సమస్యలు, ఆర్థిక పరంగా సమస్యలు ఉండకపోతుండొచ్చేమో, కానీ కుటుంబ పరంగా సమస్యలు, ఎంతో మానసిక ఒత్తిడి, ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొంటా ఉంటారు. ఎందుకు ఇంత మాకు సమృద్ధి ఉన్నా, ఇంత ధనం ఉన్నా, ఇన్నున్నా ఎందుకు మా జీవితాల్లో సమాధానం లేదంటే నీతి లేదంట. నీతి ఫలం ఏంటి తెలుసా? సమాధానము. నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీతి కలిగి జీవించండి, నీతిని విడిచిపెట్టకండి. ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కగలుగుతారంటే యథార్థంగా ప్రవర్తించి నీతిని అనుసరించేవాడే కదా అని రాయబడి ఉంటది. నిశ్చయంగా ఎవరు ఆయన దగ్గరికి చేర్చబడగలుగుతారంటే నీతి కలిగి జీవించినప్పుడు. ఈరోజు నీతి కలిగి ఉంటే నిందలు వస్తాయనో, నీతి కలిగి ఉంటే సమస్యలు కలుగుతాయనో, నీతి కలిగి ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నీతిని విడిచిపెట్టకండి. నీతి కలిగి ఉండని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన కనుదృష్టిని మీ పైన నిలుపుతాడు. 34వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొనలకు ఒగ్గి ఉన్నవి అని చెప్పి ప్రభువు అక్కడ కీర్తనకారు రాస్తా ఉన్నాడు. దేవుడు తన దృష్టి నిలిపి ఉన్నాడు నీతిమంతుల పైన. దేవుడు తన దృష్టి నిలిపి ఉన్నాడు. నీతిమంతులు కనుగొ ఆపదలు అనేకములంట, కానీ యెహోవా వాటిని వాటన్నిటిలోంచి తప్పించును అని రాయబడి ఉంటుంది. అక్రమంగా అవినీతితో నడుచుకున్న వారికి ఆపదలు కలుగుతాయి, కానీ యెహోవా వారిని అందులోంచి తప్పించడు. నీతిమంతుని కలిగే ఆపదలన్నింటిలోంచి ప్రభు తప్పించే దేవుడై ఉన్నాడు. దావీదు నీతి కలిగి ఉన్నాడు కాబట్టి సౌలు చేతికి దావీదుని అప్పగించలేదండి. సౌలు ప్రతిదినం దావీదుని తరుముతూనే ఉన్నాడు, దావీదుని వెతికి పట్టుకోవాలని తరుముతూనే ఉన్నాడు, కానీ సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. కానీ సౌలు అక్రమంగా అవినీతి కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దావీదు చేతికి సౌలు అప్పగింపబడ్డాడు, కానీ దావీదు సౌలుకి ఏ హాని చేయలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీతి కలిగి ఉండు. నీకు శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, కానీ ప్రభు వాటన్నిటిలోంచి నేను తప్పిస్తాడు. శత్రుకు మేషకు అబద్ధకులకి అగ్ని వాసన తగలకుండా ఎలా అయితే కాపాడాడో, దానియేలుని సింహపు బోనులోంచి ఎలా అయితే సంరక్షించాడో, యోసేపుని ఐగుప్తులో ఎలా అయితే కాపాడాడో, ఈ రోజు దేవుడు నీ జీవితాల్లో కూడా అట్టి కార్యాన్ని చేయగలిగిన దేవుడు, అట్టి ఆశీర్వాదాన్ని కలగజేసిన దేవుడు. అబ్రహాం ప్రార్థిస్తా ఉంటాడు, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తా ఉన్నాం, ఆ పట్టణంలో ఒక 100 మంది నీతిమంతులు ఉంటే వారితో పాటు ఆ పట్టణంతో పాటు వారిని కూడా నాశనం చేస్తావు అంటే ప్రభు అంటా ఉంటాడు, 100 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. అయ్యా 50 మంది ఉంటే అంటే 50 మంది ఉన్నా నేను నాశనం చేయను. 20 మంది ప్రభు అంటే 20 మంది ఉన్నా నాశనం చేయను. చివరికి ప్రభు ఒక 10 మంది ఉన్నా అంటే ఆ 10 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను. అంటే నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి క్షేమాన్ని ఇస్తుంది. ఎక్కడైతే నీతిమంతులు ఉంటారో వారి ద్వారా పట్టణానికి క్షేమాన్ని కలుగుతుంది. సొదొమ గొమొర్రాలో ఎవరు కూడా నీతి కలిగి లేరు కాబట్టి ఆ పట్టణము నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము అన్ని మార్లు ప్రభు సన్నిధిలో అడిగినా కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాపాడబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీతి లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీతి కలిగి ఉంటే పట్టణానికి క్షేమము. కొంతమంది నీతిమంతులున్నా దేవుడు ఆ పట్టణాన్ని, దేశాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా నీతి కలిగి ఉండండి. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు మన ప్రార్థన వింటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు పాపుల ప్రార్థన వినడంట. ప్రభు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనందరికీ కూడా తెలుసు, పాపాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే ప్రభువు మన ప్రార్థన వినడు. కీర్తనకారుడు అంటూ ఉంటాడు, అయ్యా నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల నీవు నా ప్రార్థన వినకే ఉండు అని చెప్పి. నిజమే, ప్రార్థన చేసేవారు పాపం చేయలేరని, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరని గొప్ప దైవ సేవకులు చెప్తా ఉంటారు. నిశ్చయంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన అనుభవం ఉంటుందో పాపం నుంచి వారు దూరంగా ఉంటారండి. పాపం చేసేవారు దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతుంటారు. చాలా మంది చెప్తా ఉంటారు, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, నేను దేవునితో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను అని అంటా ఉంటారు. ఒకవేళ మీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తున్నారేమో, ఈరోజు సరి చేసుకుని నిలబడండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎవరైతే దైవభక్తి కలిగి తన చిత్తం చొప్పున జరిగిస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడంట. అదే విధంగా చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం
8వ వచనంలో రాయబడింది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని చెప్పి. నిశ్చయంగా నీతి కలిగి ప్రార్థించినప్పుడు ప్రభు వింటాడు, నీతిమంతుల మీద తన దృష్టిని నిలుపుతాడు. అదే విధంగా దేవుని చిత్తం జరిగిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు. యథార్థంగా జీవించినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ప్రభు నీ ప్రార్థన ఆలకించాలంటే నిశ్చయంగా ఇవన్నీ కలిగి నువ్వు జీవించుదుగాక. తద్వారా ప్రభు నీ ప్రార్థనకు సమాధానం కలిగచేసి నీకు కలుగుతున్న ఆపదలన్నింటిలోని ప్రభు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయుడుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత చక్కటి వాగ్దానం ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. నీ కను దృష్టి ఎవరిపైన నిలుపుతాను, ఎవరి ప్రార్థన వింటాను అనేది స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, ఇది మొదలుకొని తండ్రి నీతిని అనుసరించి నీ బిడ్డలు జీవించగలిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. నీతిని అనుసరించి వారు జీవిస్తుండగా ప్రభా, వారి నీతికి తగినట్లుగా వారి గుడార స్థలాలను అయ్యా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిశ్చయంగా కృప చూపించండి అయ్యా. అక్రమమైంది, అవినీతి అయినది అయ్యా మా హృదయాల్లో మా జీవితాల్లో ఉండకుండా ప్రతిదీ దూరపరిచి నీతి మార్గములలో ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.